టీడీపీ సీనియర్ నాయకుడు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుకు గురైన భూమా నాగిరెడ్డిని ముందు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి ఆళ్లగడ్డలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భూమాకు ఉత్తమ వైద్య సేవలందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు. కానీ చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించారు. భూమా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంతాపం తెలిపారు. లోకేష్ కొద్దిసేపటి క్రితం నంద్యాలకి బయలుదేరారు. ఆయన మరణ వార్త విన్న అభిమానులు భారీగా ఆళ్లగడ్డకు చేరుకుంటున్నారు. రేపు ఆళ్లగడ్డలో అంత్యక్రియలు జరుగుతాయి. భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న పుట్టారు. మొదటి నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కావడంతో భూమా తండ్రి బాలిరెడ్డి ఆయన్ను రాజకీయాలకు దూరంగా చెన్నైలో చదివించారు. తర్వాత నాగిరెడ్డి బెంగళూరులో మెడిసిన్ చదివారు. తన తండ్రి బాలిరెడ్డి హత్యతో ఆయన తిరిగి ఆళ్లగడ్డకొచ్చారు. ఈ సంఘటనతో నాగిరెడ్డి జీవితమే మారిపోయింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకొచ్చారు. తర్వాత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2014లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శోభ చనిపోయారు. ఆయన కూతురు అఖిల ప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య శోభ మరణంతో మానసికంగా కుంగిపోయారు నాగిరెడ్డి. ఏడాది నుంచి ఆరోగ్యం సరిగా లేదు. 2 ఏళ్ల క్రితం బైపాస్ కూడా చేయించుకున్నారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. నిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తీసుకుని విజయవాడలో చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చించారు. ఇంతలోనే గుండెపోటుతో చనిపోయారు భూమా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికల్లో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా ఆ స్థానం నుంచి ఎంపికయ్యారు. (1996లో నంద్యాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు భూమా. అయితే ఆ ఎన్నికల్లో పివి 2 చోట్ల గెలవడంతో నంద్యాల సీటును వదులుకున్నారు. అప్పుడు జరిగిన బై ఎలక్షన్లో భూమా గెలిచారు. ఆయన మొత్తం 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, భూమా మృతికి సంబంధించిన వివరాలేంటి?
అయినా ఈ తెల్లవారుజామున ఆయనకి మూడోసారి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. అయితే ఆయనకి గతంలో 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినప్పుడు కూడా సర్వే అయ్యారు. ఒకసారి బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత బాగానే హెల్త్ రీగైన్ అవటం జరిగింది. అయితే ఆయన భార్య శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన హెల్త్ డిటీరియరేట్ అవటం జరిగింది. అంటే క్రియాశీల రాజకీయాలకు కూడా ఆయన కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే ఇది అఖిలప్రియ ఎన్నిక అయిన తర్వాత అఖిలప్రియని రాజకీయంగా సెటిల్ చేయాలి అన్న ఒక చివరి గోల్ ఉంది. ఆమె రాజకీయంగా సెటిల్ అయిన తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి నేను వైదొలిగి రెస్ట్ తీసుకుంటానని ఆయన అనుచరులకు చెప్తూ ఉంటారు. అంటే ఈ భూమా నాగిరెడ్డి కర్నూలు రాజకీయాల్లో ఒక ప్రపంచంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే కర్నూలు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే భూమా నాగిరెడ్డి ప్రస్తావన లేకుండా కర్నూలు రాజకీయాల గురించి చెప్పుకోవటం అనేది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలకి కేంద్ర బిందువు రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా చాలా సెంటర్ పాయింట్ గా ఉంటుంది. అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఒక ఫ్యాక్షన్ లీడర్ గా అతను అనేకమైన ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి ఉండటం కానీ, అనేక హత్య కేసులు ఉండటం కానీ, అతను అనుచరుల్ని నడిపించే విధానంలో ఒక వైవిధ్యత చూపించడం కానీ, ఒక పెద్ద లీడర్ గా జిల్లాలో పేరు మొదటి పెద్ద లీడర్ గా అతను ఎదిగిన క్రమం కూడా అది కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక రిమార్కబుల్ హిస్టరీగానే మనం చెప్పుకోవాలి. మొదటగా ఆయన అంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరంగా భూమా నాగిరెడ్డిని ఉంచాలి అని చెప్పేసి అతని తండ్రి అతన్ని తీసుకువెళ్ళి మొదట చెన్నైలో పెట్టి 10th నుంచి 10th అంటే ఇంటర్మీడియట్ వరకు అక్కడ చెన్నైలో చదివించి, ఆ తర్వాత అంటే కర్నూలు జిల్లా రాజకీయాలకి ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో బెంగళూరులో మెడిసిన్ కూడా చదివించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫ్యామిలీ అప్పటికే వాళ్ళు ఫ్యాక్షన్ రిలేటెడ్ రాజకీయాల్లో చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఉండటము, నాగిరెడ్డి వాళ్ళ అన్న శేఖర్ రెడ్డి అప్పటికే ఎమ్మెల్యేగా ఉండి ఫ్యాక్షన్ రాజకీయాల్లో అనేక రకాలైన గొడవల్లో ఉండటము, ఆ తర్వాత 1991లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆ బెంగళూరు అవన్నీ వదిలిపెట్టేసేసి భూమా నాగిరెడ్డి ఆలగడ్డకి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి చూసుకుంటే అతనికి పొలిటికల్ కెరీర్ అదేవిధంగా ఫ్యాక్షన్ కెరీర్ రెండు సైమల్టేనియస్ గా కర్నూలు రాజకీయాల మీద చాలా తీవ్రమైన ముద్ర వేసిందని చెప్పుకోవాలి. పొలిటికల్ గా ఒక ఫ్యాక్షన్ లీడర్ గా తన గ్రూప్ ఏదైతే శేఖర్ రెడ్డి అన్న వదిలిన వారసత్వాన్ని తీసుకుని ముందుకు వెళ్తాం వాళ్ళనంటే ఖచ్చితంగా ఫ్యాక్షన్ రాజకీయాలని ఆయన అనుసరించాల్సి వచ్చిందని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. దాని ప్రకారంగా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన మెంబర్ గా చేరటం, ఎన్నికల్లో పోటీ చేయటము, పివి నరసింహారావు అప్పుడు అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్ గా ఎమ్మెల్యేగా జనాలకి కర్నూలు జిల్లా వరకే పరిచయం ఉన్న నాగిరెడ్డి పివి నరసింహారావు మీద లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయడంతో మొత్తం దేశవ్యాప్తంగా ఆయన పాపులర్ ఫిగర్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అంటే బెహంపూర్ నియోజకవర్గం నుంచి పివి నరసింహారావు గెలుపొందడంతో ఆయన ఆ సీట్ ను వదులుకుంటే ఆ నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బైపోల్లో మళ్లీ పోటీ చేసి భారీ మెజార్టీతో 4 లక్షల మెజారిటీతో ఆయన గెలుపొంది అప్పటి నుంచి వరుసగా 3 సార్లు లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తూ నంద్యాల నియోజకవర్గం నుంచి ఆయన చాలా పాపులర్ ఫిగర్ గా కర్నూలు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అయినప్పటికీ కూడా 1998 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గంగుల ప్రతాప్ రెడ్డి మీద పోటీ చేయడంతో తను ఊహించిన దానికన్నా చాలా తక్కువ మెజారిటీతో 4550 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందడం జరిగింది. ఒక్కసారిగా తనకి ఇంత తక్కువ మెజారిటీ రావడం ఏంటి అన్నది దృష్టి పెట్టిన ఆయన అప్పటి నుంచి టోటల్ గా తన విధానాన్ని మార్చుకున్నారు. అంటే అప్పటి వరకు భూమా నాగిరెడ్డి అంటే ఫ్యాక్షన్ లీడర్ గా ఒక భయపడే వ్యక్తిగా జనాలందరూ కూడా భయకొల్పే విధంగా ఉండే ఒక క్యారెక్టర్ రోడ్డు మీద భూమా నాగిరెడ్డి వస్తున్నాడు అని అంటే చేతుల్లో కత్తులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తాడు. తన ప్రత్యర్థి ఎవరున్నా కానీ బాటంగానే వెళ్లి ఎదురు ఇంటి ముందుకు నిలబడి బయటికి పిలిచి కూడా తను చేయాలనుకుంటూ చేస్తాడు. ఆయన వస్తున్నాడు అంటే భయపడి పరిగెత్తే పరిస్థితి ఉంటుందనే ఒక సిచ్యువేషన్ నుంచి కూడా ప్రజల్ని తనకి ఇది కరెక్ట్ కాదు అని ఇది 98 నుంచి ఆయనలో రికన్సిలేషన్ మొదలైనట్టుగానే మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే గంగుల ప్రతాప్ రెడ్డి తనకి మొదటి నుంచి ఉన్న రైవల్ అతని మీద తక్కువ మెజారిటీతో గెలిచాడు, అప్పటి నుంచి కూడా తను పూర్తిగా తన సేవలన్నింటినీ కూడా కార్యకర్తలకు కేటాయించడము, పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమై ఉండటము, నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటము, వాళ్ళ ఇది చూడటము, అంటే ఒక పూర్తి స్థాయి లీడర్ గా అనుచరులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తీర్చాలన్న దాంతో ఆయన అప్పటి నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా భూమా నాగిరెడ్డి వైఫ్ శోభా నాగిరెడ్డి కూడా వరుసగా 2 సార్లు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవటము, అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి ప్రజారాజ్యం పార్టీలో
2008లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కూడా వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో రాజకీయాల్లో అప్పటికే కర్నూలు జిల్లా రాయలసీమ వెనకబడుతనం మీద ఈ దంపతులిద్దరూ కూడా గట్టిగా పోరాటం చేయటము, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమ నుంచి తరిమేయాలి అనేది కూడా వాళ్ళు ఫ్యాక్షన్ నాయకులుగా ఉంటూనే ఈ విధానం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉండటము, తప్పని పరిస్థితుల్లో మేము ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. తమ కింద ఉన్న క్యాడర్ని కాపాడుకోవాలన్నా, తమ గ్రామాన్ని తమ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే మాకు తప్పట్లేదు, కానీ ఇది మారాలి అనేది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. దానికోసం చిరంజీవి వచ్చిన పార్టీ ద్వారా ఒక కొత్త రాజకీయ వేవ్ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు దాంట్లోకి వెళ్ళటము, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పిఆర్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ చిరంజీవి నిర్ణయం తీసుకోవడంతో దాన్ని గట్టిగా విభేదించిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చే దానికి నిర్ణయం తీసుకున్న టైంలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేయడంతో వైఎస్ రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి కూడా వీళ్ళు బాగా అభిమానంగా ఉండటంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ చేసిన పెట్టిన పార్టీలోకి వెళ్లేందుకు వీళ్ళు పార్టీలోకి వెళ్ళటం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా చాలా దగ్గరగా జగన్ ఫ్యామిలీకి కూడా అంటే పార్టీలో కాకుండా ఫ్యామిలీ కూడా చాలా క్రియాశీలకంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. మొత్తంగా చూసుకుంటే భూమా నాగిరెడ్డి యొక్క పొలిటికల్ కెరీర్ చూసుకుంటే ఇప్పుడు నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో కానీ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం మీద కానీ ఈ కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎనార్మస్ గా ఉందని చెప్పుకోవాలి. అక్కడున్న ప్రజలు ఈ కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా ఈ కుటుంబం నుంచే సహాయాలు సహకారాలు అందుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈయన తన భార్య చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయి 2014 చనిపోయిన తర్వాత బాగా మెంటల్ గా డౌన్ అయిపోయి వీళ్ళున్నంత మటుకు అసలు ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఒక దీంట్లోకి వెళ్ళిపోవటము, తర్వాత వచ్చిన ఎన్నికల్లో మా కూతురు అఖిల ప్రియ ఎమ్మెల్యేగా గెలవటం, తర్వాత తన ఫ్యామిలీ నుంచి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోసం ఒక నాయకుడు కావాలి తమ తర్వాత అని దాంతో తన కూతుర్ని నాయకురాలుగా నిలబెట్టాలని దాంతో ఆయన ఇప్పుడు టార్గెట్ అంతా దాని మీద పెట్టుకుని పనిచేస్తున్నట్టుగా అనేక సందర్భాలు ఆయన చెప్పారు. నిన్న ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో కూడా ఆయన అక్కడ తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అక్కడున్న తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్న రాజకీయాలు, ఆ గ్రూపింగ్ దాని అంతా మీద కూడా చంద్రబాబుతో మాట్లాడి ఆయన వెళ్ళటం జరిగింది. వెళ్తూ కూడా మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఈ రాజకీయాలు మారాలి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ యుగం వచ్చేసింది, అంతా కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు, దీంతో ఇంకా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొట్టుకోటాలు ఇవన్నీ కూడా వీళ్ళంత మటుకు వాళ్ళు ఇప్పటికే చాలా పోయింది, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి, వస్తుంది కూడా, ఫ్యూచర్ నాయకులు అలా ఉండరు అని అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూనే ఆయన ఆరోగ్యం గురించి కూడా గత కొద్ది కాలంగా ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు కూడా వాకప్ చేయటము, డాక్టర్ సలహాలు తీసుకోమని చెప్పటము, తర్వాత ఆయన గత కొద్ది కాలంగా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉంటున్నానని చెప్పడం కూడా ఇదంతా నిన్న జరిగింది. అయితే రాత్రి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా వాళ్ళ అహోబిలము బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో భూమా నాగిరెడ్డి అదేవిధంగా అఖిల ప్రియ ఇద్దరు కలిసి ఆ బ్రహ్మోత్సవాలకి వెళ్లాల్సిన సందర్భంలో తనకి అనారోగ్యంగా ఉందమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళేసినా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి ఆయన ఆగిపోయేటంతో అఖిల ప్రియ ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళిన సమయంలో తెల్లవారుజామున ఆయనకి మ్యాసివ్ గా స్ట్రోక్ రావటము, స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆళ్లగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్తే ఇక్కడ క్రిటికల్ గా ట్రీట్ చేసే ఒక ఎక్విప్మెంట్ మా దగ్గర అందుబాటులో లేదు, వెంటనే నంద్యాలకు తీసుకెళ్లమని వాళ్ళు సూచించడంతో ఇమ్మీడియట్ గా నంద్యాలకు తీసుకుని వెళ్లారు. నంద్యాలలో సురక్ష హాస్పిటల్ కి తీసుకుని వెంటనే వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్ చేసి ఆయన వీళ్ళంత మటుకు రికవరీ చేయడం కోసం మాక్సిమం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా డాక్టర్ల ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యి ఇంకా చేతులెత్తేయడంతో డాక్టర్లు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు. అయితే డాక్టర్లు భూమా నాగిరెడ్డి మనకి లేరు అని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన బావమర్ది ఎస్వి మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఈ విషయాన్ని అనుచరులకి, నాయకులకి, తర్వాత బంధువులకి, వాళ్ళందరికీ, మీడియాకి కూడా అనౌన్స్ చేశారు. ఎస్వి మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారము ఈ నంద్యాల నుంచి మరి కొద్దిసేపట్లో ఆళ్లగడ్డకి ఆయన సొంత ఇంటికి భూమా నాగిరెడ్డి భౌతిక ఆయనని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి వాళ్ళంతా నుంచి రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని
ఆయన చెప్పారు. అయితే ఒకవైపు మరోవైపు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీ రేపు బడ్జెట్ కీలకంగా ప్రవేశపెట్టబోతున్నారు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాలోచన చేస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలా వద్దా, రేపు ఆపేసి ఎల్లుండి ప్రవేశపెట్టే విధంగా రేపు అంటే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఖచ్చితంగా సంతాపం ప్రకటించాలి. కాబట్టి కొద్దిసేపు సంతాపం ప్రకటించి ఒక గంట వాయిదా వేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టాలా, లేదంటే ఒక రోజు విరామం ఇవ్వాలన్న దాని మీద కసరత్తు జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఆ క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదైనా మట్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా భూమా నాగిరెడ్డికి సంబంధించి ఈ మృతికి సంబంధించి ఇంతకు ముందే లోకేష్ కూడా బయలుదేరి కర్నూలు వెళ్ళినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. రేపు అసెంబ్లీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసి బడ్జెట్ ని ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే శ్యామ్, ఓకే. భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న పుట్టారు. మొదటి నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కావడంతో భూమా తండ్రి బాలిరెడ్డి ఆయన్ను రాజకీయాలకు దూరంగా చెన్నైలో చదివించారు. తర్వాత నాగిరెడ్డి బెంగళూరులో మెడిసిన్ చేశారు. తన తండ్రి బాలిరెడ్డి హత్యతో ఆయన తిరిగి ఆళ్లగడ్డకొచ్చారు. ఈ సంఘటనతో నాగిరెడ్డి జీవితమే మారిపోయింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకొచ్చారు. తర్వాత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2014లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శోభ చనిపోయారు. ఆయన కూతురు అఖిల ప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య శోభ మరణంతో మానసికంగా కుంగిపోయారు నాగిరెడ్డి. ఏడాది నుంచి ఆరోగ్యం సరిగా లేదు. 2 ఏళ్ల క్రితం బైపాస్ కూడా చేయించుకున్నారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. నిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తీసుకుని విజయవాడలో చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఆయన చర్చించారు. ఇంతలోనే గుండెపోటుతో చనిపోయారు భూమా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికల్లో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా ఆ స్థానం నుంచే ఎంపికయ్యారు. లో నంద్యాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు భూమా. అయితే ఆ ఎన్నికల్లో పివి 2 చోట్ల గెలవడంతో నంద్యాల సీటును వదులుకున్నారు. అప్పుడు జరిగిన బై ఎలక్షన్లో భూమా గెలిచారు. ఆయన మొత్తం 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక నాగిరెడ్డి మృతితో రేపు జరగాల్సిన ఏపీ శాసనసభ వాయిదా పడింది. అటు ఆళ్లగడ్డలో రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సలీం అడుగు తెలుసుకుందాం. సలీం, డీటెయిల్స్ ఏంటి సలీం? ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి 2014లో అంత్యక్రియలు జరిగిన పక్కనే ఆయన భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులంతా. ఆయన సోదరు బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భూమా నాగిరెడ్డి చనిపోయిన వార్తను అధికారికంగా ధృవీకరించిన తర్వాత ఏర్పాట్లు చక్కగా జరిగిపోతున్నాయి. అలాగే చంద్రబాబు గారి తనయుడు లోకేష్ కూడా నంద్యాలకు మరి కొద్దిసేపట్లో రానున్నారు. అలాగే అసెంబ్లీకి కూడా రేపు సెలవు ప్రకటించి సంతాప దినంగా చేసి రేపు చంద్రబాబు కూడా రానున్న నేపథ్యంలో అధికారులు మరోవైపు ఆళ్లగడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా భూమా నాగిరెడ్డి మృతదేహం ఇక్కడ నంద్యాలలోని సురక్షిత హాస్పిటల్లో వస్తుంది. విఐపీలతో పాటు కార్యకర్తలు, అనుచరులు భారీ సంఖ్యలో తరలి వచ్చి రావడంతో ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎప్పుడు తరలిస్తానేది కూడా ఉత్కంఠంగా ఇంకా వేయడం లేదు. అంటే సాయంత్రం లోపల ఆళ్లగడ్డకు తరలించే ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి. రేహనా. ఓకే సలీం.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆయన సన్నిహితులు కుటుంబీకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 3 ఏళ్ల క్రితం భూమా నాగిరెడ్డి భార్య భూమా శోభా నాగిరెడ్డి అనుకోకుండా చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణం విడిచారు. ఆమె నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచి భూమా దంపతుల కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు భూమా కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో భూమా నాగిరెడ్డి ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు. ఈ మధ్యే భూమాకు మంత్రి పదవి కూడా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందు టీడీపీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూమా నాగిరెడ్డి తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడి నుంచి తన భార్యతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె చనిపోయిన తర్వాత కొన్నాళ్లకు కుమార్తెతో కలిసి టీడీపీలోకి చేరారు. సీనియర్ రాజకీయవేత్తగా భూమా నాగిరెడ్డికి రాయలసీమలో మంచి అనుచరగణం ఉంది. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న భూమా గతంలోనే సర్జరీ చేయించుకున్నారు. వారం క్రితం మళ్లీ గుండెపోటుకు గురవడంతో హైదరాబాద్లో చికిత్స కూడా తీసుకున్నారు. ఇవాళ మరోసారి తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో భూమా తుదిశ్వాస విడిచారు.